ఒక లేయర్ కాలమ్స్ అయిపోయిన తర్వాత ఫౌండేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఒక లేయర్ కాలమ్స్ వరకు మనకు లాస్ట్ వీడియోలో డే 3 వీడియోలో 9 రోజులు అయితే పట్టింది అక్కడ వరకు. దాని తర్వాత ఈ ఫౌండేషన్ వచ్చేసరికి మనకి మొత్తం 12 రోజులు అయితే పట్టింది. మొత్తం 3 బిల్డింగ్లు కలిపి 12 రోజులు పట్టాయి. అలాగే దీనికి సంబంధించిన మనకు ఫౌండేషన్ వచ్చేసరికి రోడ్డు మీద నుంచి 3 అడుగుల హైట్ అయితే పెట్టాము మనం. ఈశాన్య మూలలో 3 అడుగులు పెట్టాము. మనకి కింద ఫింత్ బీమ్ వేసాం కదా, అడుగు బీము. ఆ అడుగు బీము పైనుంచి మనకి ఫౌండేషన్ వచ్చేసరికి 3.5 అడుగులు అయితే వచ్చింది. 3.5 అడుగులు అంటే ఒక 12 నుంచి 13 వరుసలు అయితే పట్టాయి మనకి ఫౌండేషన్. దాని తర్వాత మనకి ఇటుకరాయి వచ్చేసరికి ఒక్క బిల్డింగ్ గాను 8,000 నుంచి సుమారుగా 9,000 వరకు అయితే ఇటుకరాయి అయితే పట్టింది. అలాగే మనకి సిమెంట్ కట్టలు వచ్చేసరికి ఒక 30 నుంచి 35 బస్తాలు అయితే పట్టాయి. అలాగే ఇసుక వచ్చేసరికి ఒక్కొక్క బిల్డింగ్‌కి 3 టాటర్లు. 3 టాటర్లు అంటే 3 యూనిట్లు. ఒక టాటర్ వచ్చేసరికి ఒక యూనిట్. 3 టాటర్లు అయితే మొత్తం ఒక బిల్డింగ్ గాను పట్టాయి. ఈ 3 బిల్డింగ్లు గాను కట్టడానికి లేబర్ అంటే మేస్త్రులు గాని, హెల్పర్లే గాని రోజు ముగ్గురు, నలుగురు చొప్పున మేస్త్రులు, హెల్పర్లు వచ్చేసరికి 4, 6 చొప్పున మొత్తం 3 బిల్డింగ్లకి గాను 40 మంది మేస్త్రులు, 60 మంది హెల్పర్లు అయితే పట్టారు. ఈ 3 బిల్డింగ్లు ఫౌండేషన్ పూర్తయ్యేసరికి. అది కూడా ఎండల్లో, అంటే ఈ ఏప్రిల్ మే నెలలో బాగా ఎండలు కదా, పొద్దున్నే 6 గంటలకు అయితే వచ్చేసేసి మధ్యాహ్నం 1 గంట, 1:30 గంటల వరకు అయితే చేసాం వర్క్ అంతా కూడాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మీకైతే తెలియజేస్తాను. అలాగే మీరు కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మనం ఈ ఫౌండేషన్లో మట్టి పోస్తాం కదా, మట్టి అంటే మేమైతే బొస్కైతే పోయాలనుకుంటున్నాం. బొస్కైతే ఎన్ని లారీలు పట్టినాయి, ఆ లారీ వెయిట్ ఎంత, అంతా కూడా మీకు వివరంగా నెక్స్ట్ వీడియోలో డే 5 వీడియోలో చెప్తాను. అంతవరకు బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.